హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అత్తమ్మ వంట రుచులు. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు బెల్లం బర్ఫీ. అంటే గ్రౌండ్నట్ విత్ జాగరి వేసి మనం ఒక బర్ఫీ చేసుకుంటాం. దానికి ముందుగా చేయాల్సిన పద్ధతి ఏమంటే, ఫస్ట్ ఒక పాన్ పెట్టి దాంట్లో చిన్న గ్లాస్ అంత వాటర్ తీసుకోండి. చిన్న గ్లాస్ సరిపోతుంది. ఆ గ్లాస్ ఎందుకంటే మనము ముద్రపాకం పట్టాలండి దీనికి. సో దానికి ఆ గ్లాస్ అంత వాటర్ తీసుకొని బాగా మరిగాక 2 కప్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్కి 1 కప్ ఆఫ్ బెల్లం అనేది కావాలండి. ఇప్పుడు చూపిస్తున్నంత కప్పు సైజ్ తీసుకోండి. అంటే మేము 4 కప్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్కి 2 కప్స్ ఆఫ్ బెల్లం వాడాము. సో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్కి 1 కప్ ఆఫ్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. వేస్తున్నారు చూడండి. ఇప్పుడు పైన చూపించిన వీడియో ప్రకారం మనం కొంచెం జాగరిని మెల్ట్ చేసుకోవాలి. జాగరి మెల్ట్ అవుతా ఉంది చూడండి. లైక్ అది ముదురుపాకం వచ్చేంత వరకు జాగరి మెల్ట్ అవుతా ఉండాలి. అంతే. మిక్సింగ్ 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 అలా తిప్పుతూ ఉండండి. యాక్చువల్లీ ఈ బెల్లం చెనిగుంటలు అనేటివి చాలా మంచి యూజెస్ ఉన్నాయండి దీంట్లో. యాక్చువల్లీ ఇది ఎవరన్నా లైక్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి పౌష్టికాహారం. లైక్ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఈజీగా తెచ్చుకొని ఇంట్లో చేసుకునే అంత ఇది ఉంది. లైక్ మనం డ్రై ఫ్రూట్స్ కొనాలంటే దానికి పెట్టే ఖర్చు కన్నా మనం ఈ ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని మన బ్లడ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ జాగరీ అనేది చాలా మంచిది హెల్త్కి. షుగర్ కన్నా ఐ ప్రిఫర్ టు జాగరీ. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్రకారం లైక్ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే ముదురుపాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ముదురుపాకం వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, బాగా లైక్ పురుగు తేలుతాను చూడండి. లైక్ ముందు కొంచెం లేతగా ఉనింది, అంటే బెల్లం అనేది మెల్ట్ అవ్వకుండా ఉనింది. బెల్లం అనేది ఇప్పుడు బాగా వాటర్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పైన చూపిస్తున్న విధంగా లైక్ వీడియోలో కనపడుతున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ. ఎందుకంటే మనము యాక్చువల్లీ దీని తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ బెల్లం అనేది మనకి ముదురు పాకం వచ్చిందా లేదా చెప్పడానికి ఒక టెస్ట్ అండి. ఇప్పుడు ఈ బెల్లం అనేది కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. బాబా స్మెల్ అండి, సూపర్గా వస్తుందండి స్మెల్ అయితే. బెల్లం ఉడుకుతున్నప్పుడు స్మెల్ అనేది అబ్బా అమోఘంగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముదురుపాకం ఆల్మోస్ట్ అయిపోయి వస్తాను చూడండి. లైక్ ఇలా లైక్ బబుల్స్ అన్నీ రావాలి కొంచెం. అలా మిక్సింగ్ 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 చేస్తూనే ఉండాలండి. త్వరగా అయిపోతుంది స్వీట్. సో కొంచెం ఓపిక ఉండాలంతే. కొంచెం బాగా పాకం వచ్చేటట్టు చూసుకుంటూ ఉండాలి. మొత్తం బెల్లం అంతా చూడండి ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఫర్ ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ వేస్తున్నాం. బాగుంటుందండి, వేసుకోవచ్చు. ఇలాచీ వేస్తే గుడ్ స్మెల్ వస్తుంది, లైక్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మేము వేసుకుంటున్నాం బాగుంటుందని. ఇలాచీ వేసి మళ్ళీ మిక్సింగ్ 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 మిక్స్ చేసుకుంటా పాన్ని ఫుల్గా లైక్ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తర్వాత చూడండి, నేను ఒక టెస్ట్ అని చెప్పాను కదా ఫస్ట్లో, ఆ టెస్ట్ ఇప్పుడు చేద్దాం. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని అక్కడ చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంత బెల్లం పాకంని దాంట్లో వేయాలి. చూడండి, ఇక్కడే తెలుస్తుంది అది ఇంకా ముదురు పాకం రాలేదు. లైక్ మన చేతి కట్టే అతుక్కోవాలి, అలా అతుక్కోవట్లేదు అది. సో ఇప్పుడు మళ్ళా మనము కాసేపు వరకు
మెల్ట్ చేసుకోవాలి జాగరీని. ఇప్పుడు 5 మినిట్స్ బాగా జాగరీ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ టెస్టింగ్ అనమాట. ఇప్పుడు చూద్దామండి బెల్లం అనేది ముదురు పాకమైందా లేదా అని. చూడండి ఒక జెల్లీ టైప్‌లో వస్తుంది. వీడియోలో చూపించిన ప్రకారం అంటే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో తీశాను. సో, అంత కనపడకపోవచ్చు. కానీ జెల్లీ టైప్ వస్తుందండి. అంటే మళ్ళీ సెకండ్ టైమ్ పాకం పడుతున్నాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది అంతగా రాలేదు. ఇంకా బాగా జెల్లీ టైప్ రావాలి. నేను చూపిస్తాను చూడండి. ఎలా వస్తుంది అనేది పాకం అదంతా. అలా అంటే దాన్ని కూడా తినొచ్చండి. అది కూడా చాలా హెల్తీ ఫుడ్. లక్కడి బెల్లం అంటారు. అది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు చూడండి బాగా జాగరి అనేది చూడండి అలా కనిపిస్తున్న వీడియో ప్రకారం తిన్నాను. చాలా బాగుంది. నెక్స్ట్ అలా ముదురుపాకం అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కొంచెం బాగా మళ్ళీ ఆ నెయ్యి అంతా జాగరిలో కలిసేటట్టు తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత వెంటనే ఇంకా మనం గ్రౌండ్ నట్స్ వేయించి పొట్టు తీసుకున్న గ్రౌండ్ నట్స్ని వేసేయడమే. అంటే అండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ 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 బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము షేప్స్ కోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం గీ రాసుకోండి ఆర్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి. స్క్వేర్ ఆర్ రౌండ్ షేప్ కావాలన్నా లైక్ అలా ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ చల్లారిపోయిన తర్వాత అసలు అది చాలా హార్డ్గా ఉంటుందండి, రాదు. సో వేడి మీదే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకటి అడగచ్చు లైక్ వేడి ఎక్కువగా ఉంటుంది కదా, ఎలా రౌండ్ షేప్ చేసుకోవాలి అని. ఏం లేదండి, కొంచెం పక్కన గ్లాస్లో ఆర్ తీసుకున్న చెంబులోనే వాటర్ చిన్న ప్లేట్లో ఆర్ ఏదైనా చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం అద్దుకొని ఫాస్ట్గా చేసుకోవడమే. చిన్నపిల్లల దగ్గర ఇవ్వకండి, ఇది కొంచెం పెద్దోళ్ళ దగ్గర ఇచ్చి చేపించండి, బాగుంటుంది. ఇలాగా మా అత్తమ్మ చేసిన విధానంగా అక్కడ తీసుకున్న గ్రౌండ్ నట్స్ అన్నీ బాగా స్ప్రెడ్ చేసుకోండి, సరిపోతుంది. మన పీనట్ చిక్కీస్ రెడీ. వావ్, బెల్లం పాకం కానీ బాగుంది.